మొట్టమొదటిగా భగవంతుడు సర్వము తాని అయి అంతర్యామి అయి ఉంటాడు. మానవుడు ఆ అంతర్యామినికి ఏదో ఒక పేరు పెట్టాలి కాబట్టి ఉపనిషత్తులంతా కూడా ఆయనను బ్రహ్మం అనే పేరుతో పిలిచే, శైవులు పరమశివుడు అనే పేరుతో పిలుస్తారు, వైష్ణవులు విష్ణువు అనే పేరుతో పిలుస్తారు, శాక్తులు పరాదేవత కింద పిలుస్తారు, హిబ్రూలో ఉండేటటువంటి వాడు యెహోవా అనేటటువంటి పేరుతో పిలుస్తారు, క్రిస్టియన్స్ క్రైస్ట్ అనే పేరుతో పిలుస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా సరే ఆ పేరు దానికి చెందదు. గణిచేతంటే దానికి నామము రూపము పేరు ఏమి ఉండవు. కాబట్టి సృష్టిలోకి దిగి వచ్చిన తర్వాత ఈ నామము రూపము మొత్తం అన్నీ ఏర్పడతాయి. కాబట్టి అంతవరకు ఏమి ఉండదు. కాబట్టి ఆ మొట్టమొదటిగా అది పుట్టడానికి కావలసినటువంటి సంకల్పం ఉండగానే వచ్చేటటువంటి దాన్ని మండేని యగ్, విరాట్ యొక్క స్వరూపమైనటువంటి బ్రహ్మాండము లేక హిరణ్యాండము, హిరణ్య గర్భాండము అనే పేరుతో మనకి పురాణంలో ఏదో చెప్పబడి ఉంటుంది. వ్యాసుల వారు ఆయన మహాభారతం భాగవతం అని రాసేటటువంటి ధ్యానం చేసేదానికి ఒక అండము కనిపించింది. అండము పైన 14 కింద 14 లోకములుగా డివైడ్ అవటం, దాని నుంచి సమస్తమైన సృష్టి అవటం, తర్వాత ఆయన ద్వారా సమస్తమైనటువంటి పురాణములు వ్యక్తం అవటం అనేటటువంటిది దాని కింద మొట్టమొదటి ఇంట్రొడక్షన్లో ఆయన ఇస్తారు. ఎవరు ఏది మొదలుపెట్టినా సరే ఏమైనా సరే దానిని అండము కింద చెప్పుకోవాలి. ఈ అండం అనుకుంటే అండం అని అంటాం తప్ప అండం అనేటటువంటి మన కోడిగుడ్డులాగా మాత్రం ఉండదు. అండం అంటే సాధారణంగా కోడిగుడ్డ కోశముల కింద ఉంటుంది, ఒక పువ్వు లాగా ఉంటుంది. విచ్చుకుంటుండేటప్పుడు పువ్వు మొగ్గగా ఉండేటప్పుడు కలువపు లాగా ఉంటుందో ఈ అండం అలా ఉంటుంది. లోకములుగా తర్వాత విచ్చుకుంటుంది. మొట్టమొదటి అయినటువంటి వాడు ఒక్కడే ఉంటాడు. వాడి ద్వారా ఈ సమస్తం ఉంటుంది. వాడే ఇదిగా అవుతుంది. ఆ వాడు అనేటటువంటి వాడికి ఒక్కొక్కడికి ఒక్కొక్క పేరు పెట్టాలి. కాబట్టి మనం కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం మనం ఆయాం లేక నేను అనే పేరుతో పిలుద్దాం కొంతకాలం పాటు, ఇంకొక పేరు మనకి తట్టేంత వరకు అన్నాడు. వీడు మన యందు ఒక్కొక్కడి యందు కూడా వీడు ఉంటాడు. వాడినే ప్రతి జీవుడి యందు ఉండేటటువంటి వాడిని ఈశ్వరుడు అనే పేరుతో పిలుస్తారు. మన హృదయం నందు ఉండేటటువంటి భగవంతుడిని ఈశ్వరుడు అనేటువంటి పేరు పిలుస్తారు. మోక్షమునకు సాధన వచ్చి మన మోక్షము సిద్ధించిందనేటటువంటి దానికి రసీదు ఏమిటంటే అందరిలో ఉండే ఈశ్వరుడు కనిపించడం. అంతవరకు మనకి ఆ పరో పుల్లరో సుబ్బారో వీళ్ళంతా కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మోక్ష మార్గమునకు వెళ్ళి నిజమైన మోక్షము సిద్ధిస్తుందో సమస్తమునందు హృదయమునందు ఉండేటటువంటి నేను అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఈశ్వరుడు అనేటటువంటిది ఒకరిలో వీడు అంతా కూడా ఈశ్వరుడు ఉండడం అనేటటువంటి దాంట్లో అందరి యందు అంతర్యామి ఈశ్వరుడు దర్శనం చేయటం అనేటటువంటి దానిని మోక్ష సిద్ధి కింద పెద్దలు చెప్తారు. ఆ సిద్ధి ఇచ్చేంత వరకు దాని వైపు ప్రయత్నం మనం చేసేటప్పుడు దాని వరకు సాధన చేసేంత వరకు ఈ అక్షరాలు ఈ సెంటెన్స్లు అంతా కూడా చదువుతూ ఉంటాం. ఏం అర్థం చాలామంది సీక్రెట్ డాక్టర్ బుక్ తెరిచి ఒక వారం 10 రోజులు నెలల్లో చదివి మళ్ళీ పుస్తకాన్ని మూసేస్తారు. ఏం అర్థం అవ్వలేదు మాస్టర్ అంటారు. ఏం చేతనంటే అర్థం అయ్యేటటువంటి దానికంటే అనుభూతిలోకి తెచ్చుకోవాల్సినటువంటిది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? మొట్టమొదటి సాధన ఏం చేయాలంటే సర్వమునందు ఉండేది అంతర్యామి, సర్వ జీవరాశులు ఎందు ఉండేది సమస్తమునందు వ్యాపించి ఉండేటటువంటి అంతర్యామి ఎవరైతే ఉన్నారో అంతర్యామి దగ్గరకు ప్రయాణం చేయడానికి కావాల్సినటువంటి సాధన మొదలుపెడితే పుస్తకం మొదలుపెట్టడం స్టార్ట్ అండర్స్టాండ్ అవడం మొదలుపెడుతుంది ఎక్కువ. It is the point in the mundane egg, the germ within the latent which will become the universe. The all, the boundless, periodical cosmos. This germ being the latent active periodically and by turns. మళ్ళీ నేను క్లాస్లోకి వెళ్తే మొట్టమొదట ఎగ్జాంపుల్ కింద మనం చెప్పుకోవాలంటే మహా అద్భుతమైనటువంటిది మనం పొద్దున లేవటం నిద్రలోకి వెళ్ళటం. చాలా సింపుల్గా ఉంటాయి, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ మిరకల్. నిద్రపోయిన తర్వాత నిద్ర లేచిన తర్వాత నిద్రపోయాయని తెలుస్తుంది. నిద్రపోతుండగా నిద్రపోతూ చూస్తూ ఉండేటటువంటి వాడు ఎవడు ఉంటే నిద్రపోనట్టు లేక పొద్దున లేవటం అనేటువంటి లేచిన తర్వాత లేచేమని తెలుస్తుంది. లేచే ముందు ఏడు జరుగుతుందో ఏ తెలియదు. పైథాగరస్ అన్నాడు ద పాయింట్ పైథాగరస్ పాయింట్ అనేటువంటి డిఫరెన్షియేట్ చేస్తూ అవేకనింగ్ అన్నాడు. అన్న ఎవ్రీబడి హ్యాస్ హిజ్ ఓన్ పాయింట్, వీ హ్యావ్ మై ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంటారు.
దర్ ఈస్ అ పాయింట్ ఇన్ ఇట్ అంటుంటాం. అంటే తమాషాగా తెలియకుండా పాయింట్ అనే దాన్ని సమానంగా యూజ్ చేస్తూ ఉంటాం. పాయింట్ అని మ్యాథమెటిక్స్ ఏమిటి డిఫైన్ చేస్తుంది? ఇట్ ఈస్ ఎ స్పేస్ వితౌట్ డైమెన్షన్. ఇట్ అవుట్ పాయింట్కి ఏమిటి డిఫరెన్షియేషన్ ఏం చేస్తారు? పాయింట్ మ్యాథమెటిక్స్లో ఏమిటి చెప్తారు పాయింట్ అనే దానికి? ఇట్ ఈస్ అ లొకేషన్ వితౌట్ ఏరియా. అదే చెప్తుంటారు, పిచ్చి పిచ్చి అని చెప్తుంటారు. మనం ఏం చెప్తాం? అవేకనింగ్ కాబట్టి. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ అవేకనింగ్స్ ఇన్ అవర్ లైఫ్. ఎవరి అవేకనింగ్ ఈజ్ కాల్డ్ ఏ డాన్, ఏ పాయింట్. కొంచెం ధ్యానం చేయడం మొదలు పెడితే పొద్దున్న లేచేటటువంటి స్ప్లిట్ సెకండ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ అవర్ పాయింట్ ఆఫ్ అవేకనింగ్. ఆ పాయింట్ అవేకిన తర్వాత మొట్టమొదటి ఏమిటి తెలియాలి కంటే మనకు మనం అని తెలియాలి. అంతే కదా. తర్వాత మనం ఏ గదిలో ఉన్నాం తెలుస్తుంది. ఆ చుట్టూ ఉండేటువంటి గది గిది అవన్నీ కనిపిస్తాయి. తర్వాత ఇవాళ ఏం వారం, ఏం డేటు, ఏ ఊర్లో ఉన్నాం తెలుస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేచిన వెంటనే మనకి తెలిసేటటువంటిది ఏమిటంటే ఐఆమ్ దట్ ఐఆమ్ అని తెలుస్తుంది ముందు. దెన్ వీ రిఫ్లెక్ట్ అవర్ సెల్స్ ఇంటూ అవర్ ఓన్ ఎన్విరాన్మెంట్. వీ సీ అవర్ ఎన్విరాన్మెంట్. నాది అనేటటువంటిది నేను రిఫ్లెక్షన్ కింద చుట్టూ కనిపిస్తూ ఉంటుంది. దెన్ వీ లొకేట్ అవర్ సెల్ఫ్ ఇన్ స్పేస్ అండ్ టైమ్. స్పేస్ అండ్ టైంలో లొకేట్ అవటాన్ని స్క్వేర్ లేక క్రాస్ అనే పేరుతో పిలుస్తారు. పాయింట్ ఎక్స్పాండ్స్ ఇంటూ వెర్టికల్స్ అండ్ హారిజాంటల్స్. దాని ముందు ఉండేటటువంటి స్టేట్ పాయింట్ అనేటువంటి స్టేట్లో ఉండేటువంటి దాని గురించి వీడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నది. ఏ పాయింట్ అయినా ఇట్ బికమ్స్ ఎన్ ఎగ్ విచ్ బికమ్స్ ద ఫ్యూచర్ కాస్మాస్. తల్లి గర్భంలో కూడా పడేటప్పుడు గర్భంలో పాయింట్ కింద పడి దాని చుట్టూ దేహము, ఇంద్రియములు అన్నీ కూడా కట్టుకోవడం మొదలు పెడతాయి. మామూలుగా మనకు తెలిసినటువంటిది, మామూలు ఎవల్యూషన్లో తెలిసినటువంటిది